భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచి. అందుకని కాంచీపురం వెళ్ళి దేవసేనాపతీశ్వరుడన్న పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికీ మీరు కుమారకోష్టంలో చూడొచ్చు. ఆ శివలింగాన్ని దర్శనం చేసినా, నమస్కరించినా, ఆరాధించినా గర్వంతో టెక్కుతో తిరిగే వాళ్ళకి అహంకారం విరిగిపోతుందంటారు. శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధన చేసి తాను బ్రహ్మగారిని నిగ్రహించి బ్రహ్మగా ఎలా నిలబడ్డాడో అలాగే నిలబడి ఇలా నిలబడడం తప్పు అని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు తపస్సు చేసి. అందుకని కుమారకోష్టం అన్న పేరుతో అక్కడ వెలిశాడు మహానుభావుడు. అంతటి పరమశక్తివంతుడు, అంతటి అనుష్ఠాన తత్పరత ఉన్నవాడు, కించిత్ దోషానికి కూడా ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి బ్రహ్మణ్య జ్ఞానం ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు కవితా సమయంలో తప్పు